హాయ్ అండి. ఈరోజైతే పలుకుల పొడితో సొత్తుకూర అయితే చేస్తున్నానండి. సొత్తుకూర అంటే అదే ముల్లంగి అండి. కొందరు అలా పిలుస్తారు. మా సైడ్ అయితే సొత్తుకూర అని పిలుస్తారండి. దాంతో అయితే ఫ్రై చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే కుక్కర్లో పెట్టుకోవాలండి. ముక్కలుగా కోసేసి ముద్ర ముక్కలుగా ఉంటే ఒక 6 విజిల్లు, లేతగా ఉంటే 4 విజిల్లు సరిపోతాయండి. ఇవైతే ఒక చిల్లులు గిన్నెలోకి అయితే తీసుకోవాలి. నేనైతే అన్నం వరిచి గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. వాటర్ మొత్తం పిండేసేయాలండి. అదే వెల్లుల్లిపాయ అల్లం కుట్టుకుని గడ్డ ఉంటుంది కదండి, దాంతోనైతే నేను వాటర్ మొత్తం అలాగా పిండేసానండి. ఇలా చేస్తే వాటర్ మొత్తం పోతుందండి, సొత్తుకూరలో ఉన్న వాటర్. అప్పుడే టేస్ట్ ఉంటుందండి, లేకపోతే నీరులాగా ఉంటుంది, కూర బాగోదు. ఇగోండి వేస్ట్ వాటర్ అంతా బయట పంపేసి ఆ కూర వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాను. దీన్ని అయితే ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, వేసుకోండి. అలాగే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే శనగపప్పు కొంచెం వేసుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత ఎల్లుల్లిగుడ్లు అయితే ఒక గుప్పుడన్ని వేసుకోవాలండి. ఎక్కువ పడుతుంది. వెల్లుల్లిగుడ్లు అయితే కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. గుప్పుడు కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగాలండి, మరి మాడిపోకుండా చూసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ అయితే సరిపోతుంది. మనం ముందుగా పెట్టుకున్న సొత్తుకూర అనేది వేసుకోవాలండి. వేసుకొని అందులోనే ఒక స్పూన్ పసుపు, అలాగే కూరకు సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకోండి. వేసుకొని అయితే దీన్ని మగ్గిద్దామండి. మూత మాత్రం పెట్టకండి, మూత లేకుండా వేపుకోవాలి. అంటే తగ్గించి అయితే చేసుకోండి. హై ఫ్లేమ్ మీద అయితే మాడిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఆయిల్ అయితే పైకి తేలాలి. ఇగో చూడండి, మధ్యలో అయితే ఆయిల్ అలా పైకి తేలిందో ఇలా పైకి తేలాలి. ఆయిల్ తేలింది కదా, ఇప్పుడైతే ఒక అర టీ స్పూన్ అయితే సరిపోతుంది కారం. ముందు ఎండుమిరపకాయలు వేసాం కనుక. అలాగే జస్ట్ చిటికెడైతే గరం మసాలా వేసుకోవాలండి. వీటిని బాగా కలిపి పెట్టుకోవాలండి. ముందుగా అయితే మన పలుకులు వేపుకొని అయితే నేను పెట్టుకున్నానండి. ఇవైతే మిక్సీ పట్టేయాలండి పౌడర్ లాగా. ఇగో నేనైతే పౌడర్లా పట్టేశాను. ఈ పట్టిన పౌడర్నేమో మనం ఈ కూరలో అయితే యాడ్ చేసుకోవాలండి. కలుపుతూ యాడ్ చేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, ఒకసారిగా బాగోదు. చూసుకొని వేసుకోండి. నాకైతే పౌడర్ అలా పట్టేసింది, వేసుకున్నాను. ఇప్పుడే సాల్ట్ అనేది చూసుకోండి సరిపోయింది. నాకైతే సాల్ట్ కొంచెం తగ్గింది అనిపించిందండి. నేనైతే ఒక చిటికెడే వేసుకున్నానండి సాల్ట్. వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు కలిపేసి వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేయడమేనండి. వేడి అన్నంలోకి ఇది కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిదే, ఎందుకంటే ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే పల్లీలు పౌడర్ వేసాం కనుక పల్లీలు కూడా మన ఒంటికి చాలా మంచిది కదండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.